హాయ్ అండి, అందరికీ క్షీరాబ్ది ద్వాదశి పూజ శుభాకాంక్షలు అండి. ఈరోజు నా పూజ ఎలా ఉందన్నది నేను వీడియోలో పెడతాను. నేను తులసమ్మకి ఎలా పూజ చేస్తున్నాను, నేను చేసే ప్రసాదాలు అవన్నీ కూడా నేను ఇందులో పెడతాను. అరిటాకులండి, ప్రసాదం పంచిపెట్టడానికి ఆకులు అవి తీసుకున్నాను. అలాగే చెరుగ్గళ్ళు, తమలపాకులు, పువ్వులు, అరటిపళ్ళు, కొబ్బరికాయ, కమలా ఫలాలు అన్నీ మొత్తం పూజా సామాగ్రి అంతా కూడా తీసుకున్నాను. నేను ఇప్పుడు ఎలా అలంకరించుకుంటాం అన్నది కూడా చూపిస్తాను. అలాగే దేవుడి దగ్గర కూడా శుభ్రం చేసుకున్నామండి. 365 ఒత్తులు నానబెట్టుకున్నానండి ఆవనీటిలో వేసుకుని. అలాగే ఉసిరి కొమ్మలు కాయలతో సహా తీసుకొచ్చాడు మా కన్నారావు. ద్వాదశి పూజకి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామండి. తులసమ్మని ఇలా రెడీ చేసుకున్నామండి. మా తులసమ్మకి ఇలాగా అందంగా బుట్లు అవి పెట్టి రెడీ చేసుకోవాలి. చూసారా పద్మాలు అయ్యి ఎలా వేసానో ముగ్గులు. ఇక్కడ కూడా తులసమ్మని రెడీగా ఉంచానండి ముగ్గులు అవి వేసి. చిన్న చిన్న గ్లాసులు అనమాట, చెంబులు ఉత్తరి కొంచెం దేవుడి ప్రసాదం. ఒకసారి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, చల్లి వాళ్ళకి పడక అది కూడా పట్టదు నాకు తెలుసు. అమ్మవారికి నేను చేసిన ప్రసాదం రెడీ అయిపోయిందండి. అటుకులు, బెల్లము, చలివిడి, వడపప్పు, అలాగే రవ్వ కేసరి చేశానండి. సోని వెళ్ళిపోలాగా ముట్టెట్టుకోమి అని దేవుడి దగ్గర కదా పక్కకి కట్టేయండి. పూజ చేస్తున్నాను కదా మళ్ళీ అరేంజ్మెంట్స్ ఉంటే బెటర్ కదా చూద్దాం. చేసేయండి. కూర్చో, ఇక్కడ కూర్చో. కానీ గొడ్డెత్తలు తీసుకుని వెలిగించుకో.
తేజ గంట పట్టరమ్మా. అనేకదంతం భక్తానం ఏకదంతముపాస్మహే. ఓం పుండరీకాక్షాయ నమః, ఓం స్థితికర్త్రే నమః, ఓం పరాత్పరాయ నమః, ఓం వనమాలినే నమః, ఓం యజ్ఞరూపాయ నమః, ఓం ఛత్రపాణి. వారితో కూడి బృందావనమునకు వచ్చును. అట్టి బృందావనముందు ఎవరైతే శ్రద్ధాభక్తులతో విష్ణు పూజ చేయుదురో వారికి కార్తీక మాసమును తులసిని పూజించి ఉత్తమ లోకమును కలుగును. కనీసం ఈనాడైనా తులసిని పూజింపనిచో నీచ జన్మందులు తులసిని పూజించిన వారు తులసి వేలు ఎన్ని విధములుగా ఏర్పడినో అన్ని మహాయగములు విష్ణు లోకమునందు పొందుదురు. తులసి దళములు కలిగిన నీటితో చేసిన స్నానం వైకుంఠ ప్రాప్తిని కలిగించును. ఇంట్లో బృందావనం వేసిన వారు బ్రహ్మస్థానమును పొందుదురు. ఇంట్లో తులసిని పెంచుట, తులసి హరమును ధరించుట, తులసి దళము తిరుటమున్నగు అని పాపమున్నవన్నీ పాపములు పోగొట్టును. పుణ్యమును కలిగించిన ఇన్ని మాటలు ఎందుకు? తులసి ఉన్న చోటకు యమకింకర్లు కూడా రాలేరు. తులసి స్మరణ చాలా గొప్పది. తులసి మనం ఎలా అయితే పట్టుకెళ్ళారు డ్రెస్ పట్టు మంచిగా పట్టు. ఇదిగో అక్కడ చూడొచ్చు సరికి అటు పెట్టి చిన్ని బాబా హార్దిక్ చేస్తాను. నెక్స్ట్ వీక్ మంచిగా స్థలం లేకపోతే ఇల్లు కట్టేసుకున్నాడు. అసలు వెళ్ళదు మమ్మల్ని ఇల్లు అయితే మాత్రం మీరు వెళ్ళదు. ఇల్లు కట్టుకుని వెళ్ళాలి. మాట్లాడు డబ్బులు ఇస్తారు అడుపు అడిగితే పెట్టుకుంటే డబ్బులు ఇచ్చారు. అక్షర దీనికి ఏమో మాకు మా పెద్దగారి అబ్బాయి అలాగే పెట్టుకునేవాడు. అదే నేను కూడా నేను పెట్టుకుంటాను మావయ్య దానికి డబ్బులు ఇస్తామని అడిగింది. ఇది చూడు అన్నీ ఒక్కొక్క పండు అయితే సరిపోతుంది.
ప్రసాదాలన్నీ ఇంకా అరేంజ్ చేసుకున్నాము. మొత్తం ఆడుకోవాల్సిన జనం అందరం కూర్చున్నాము. చాలా సందడి చేసాము. కానీ ఉన్న ఊళ్ళంగా ఉండి అక్కడక్కడ కూర్చున్నారు. చిన్నీళ్ళు చూడే ఇటు సైడ్ ఏమో మామగారు వాళ్ళు. బాగా చదువుకోవాలి మంచిగా. క్వాలిటీ వదులుతలేదు అది. అయ్యి బాబోయ్ అలా తగ్గించుకుని ఇటు గట్టిగా దీవించాలి అయితే. మంచిగా సక్సెస్ అవ్వాలి లైఫ్ లో. సక్సెస్ అవ్వాలని అన్నయ్యని కోరుకుంటున్నాం. ప్రాజెక్ట్స్ రావాలి, కోట్లు కోట్లు సంపాదించాలి మా చేతిలో. మిలియన్లకే నెక్స్ట్ ఇయర్ చేరుకోవాలి మా అన్నయ్య. మంచిగా వృద్ధిలోకి రావాలి, బాగా చదువుకోవాలి, బాగా సంపాదించుకోవాలి. ఎలా తిరుగు జరిగిపోవాలి, ఎలా తిరుగు జరిగిపోవాలి. అప్పుడే పెళ్ళండిగా పెళ్ళంట హీరో వయసు ఎంత దాన్ని దీవెని చూడాలా చూస్తుందా? పెళ్ళంట పెళ్ళి అప్పులన్నీ తీరిపోయింది. ఎలా పాపంతో సంతోషంగా ఉండాలి. నెక్స్ట్ కొడుకుంటే ఎలా తిరగండి అమ్మా, నాతో తీసుకెళ్తాను. ఎలా తిరగండి అమ్మా. దీనికి పిచ్చెక్కిపోయిందండి. నాట్య మయూరి గాయత్రి లేమ్మా. ఇదండి ఈరోజు నేను చేసుకున్న పూజా విధానం. ద్వాదశి వ్రత కదా పూజా విధానం అంతా కూడా నేను వీడియోలో పెట్టున్నాను కదా, మీరు ఆల్రెడీ చూశారు. ప్రసాదాలు ఇలా రెడీ చేసుకున్నాను నేను. అమ్మవారికి, తులసి అమ్మవారికి, అలాగే విష్ణుమూర్తికి రోజు బృందావనం ఇలాగ అలంకరించుకుని, ముగ్గులు వేసుకుని, దీపాలు అవి పెట్టుకుని, మన శక్తి కొలిది మనం అన్ని నైవేద్యాలు చేసుకుని అమ్మవారిని మనస్ఫూర్తిగా ఇలాగ పూజ చేసుకుంటామండి. సో నేను చేసిన ఈ పూజలో ఏదైనా చిన్న చిన్న తప్పులు ఉంటే మన్నించండి. నాతో పాటు మీరు బాగుండాలండి. ఈ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలి. సర్వేజన సుఖినో భవంతు.